ఇకవి ఉండవు నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు అది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక వివుగా సౌభాగ్యం ముందుకొచ్చి యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మడలా అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చినాం. మేము ప్రభు మాటను బట్టి మేము చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచినట్టు మనము గుర్తించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధించారము. ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని పొరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదటి లేదును ఆ మీదట సజీవములమై నిలిచి ఉండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. అర్థం చేసుకున్నాం ప్రియులారా. వందనాలు పరిశుద్ధ దేవునికి వందనాలు. ఈ దినం చాలా దుఃఖదనమండి. నాకు ఎరికైన మొదలుకొని రింకు చిన్నతనం నుంచి కూడా చాలా ఇష్టము. మా తమ్ముడికి పెద్ద కొడుకు, మా నాన్నకు మా అమ్మ కూడా వాడంటే చాలా ఇష్టము. ఆయన బయటకు వస్తాడు, మా దగ్గర ఉంటాడు. ఏమంటే చాలా ఇష్టం వాడికి, చాలా ఇష్టము. 2021 సంవత్సరం నుంచి వరకు నాకు కాంటాక్ట్ లేదు. 1 ఇయర్ బ్యాక్ మా దగ్గరికి వచ్చాడు. 4 రోజులు మాతో ఉన్నాడు, సంతోషించాడు. ఎంతో బాగుండేది, నా పిల్లలతో ఎంతో బాగుంటుంది. నేను అనుకోలేదు ఇలా అవుతుందని, నేను అనుకోలేదు. వాడంటే చాలా ఇష్టమండి మాకు. దేవునికి 2వ పత్రిక 1వ అధ్యాయము చివరి బలాఢ్యులు పడిపోయారే అని దావీదు అంటాడు. ఈ మాట యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతున్నానని సురేష్ అన్న మాట రాయించాడు. అది ఎలా సాధ్యం అని మనం అనుకుంటాం. అంటే లోకపరంగా చూస్తే తను అలా చనిపోయాడు కదా, ఇది ఎలా ఈ ఆదరణ కుట్లో కుటుంబానికి ఒక ఆదరణ కలుగు చేస్తున్నాం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతుకును అని చెప్పి ప్రశ్నించిన వారందరికీ ప్రభు అనుగ్రహిస్తున్నాడు. చనిపోయినను బ్రతుకుతారు. నమ్ముతాం? ఇది చనిపోయిన బ్రతుకుతాం నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఎందుకని ఆ మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఆయన చెప్పడం మాత్రమే కాదు, సజీవుడుగా తిరిగి లేచాడు. సజీవుడుగా తిరిగి లేచాడు. ఆయన సజీవుడుగా తను రుజువు చేసుకున్నాడు. మరి స్లీప్తో మాకున్న సంబంధం గొప్పది.
సునీత గురించి చెప్పాలంటే చాలా విషయాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. చలని మెల్లని చలని స్వరము యేసయ్యది, నింపు ఆనందము అల్లకల్లోలము, మాపి శాంతినిచ్చు మెల్లని చలని స్వరము యేసయ్యది, ప్రేమగల స్వరము యేసయ్యది, ఉల్లమంతటిని నింపు ఆనందము అల్లకల్లోలము, మాపి శాంతినిచ్చు మెల్లని చలని స్వరము యేసయ్యది, స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున. దేవుడి మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. అవకాశం లేచి నిలబడి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆదరణ స్తుతి కూడికను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. శుద్ధులకు ప్రత్యేకించి సురేష్ గారు, ఉష గారు కుటుంబమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి కాపాడును గాక, ఆమేన్. త్వరగా వాటర్ పోయాను.